డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ హరిత. నమస్తే హరిత. నమస్తే రాధా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ బీభత్సంగా వస్తున్నాయి. అంటే ఒకప్పుడు ఈ మనిషి ఆయుష్ ఇంతవరకు అనేది ఉండేది. ఓ 80 ఏండ్లో 70 ఏండ్లో అలా ఉండేది. ఓ ఫిగర్ దానికి అలాగే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. 100 years అంటే ఇప్పుడు మనకు ఒక పండగ, ఒక వరల్డ్ వింత వింత ప్రపంచంలో ఒక వింత అన్నట్టు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయుష్ మనిషికి చాలా తగ్గిపోతుంది. చిన్న ఏజ్ వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ అనేసి రకరకాలుగా క్యాన్సర్ అని ఏజ్ తో సంబంధం లేకుండా వస్తుంది. అంటే మనిషికి లైఫ్ లో గ్యారంటీ లేదు. సో అలాంటి టైంలో మనకున్న చిన్న లైఫ్ లో స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయితే మనం మేబీ హెల్దీగా ఉండి ఇంకొంచెం లైఫ్ టైం మనకు పెరుగుతుందేమో అని నా ఆశ. ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ గా ఎలా ఉండాలి స్ట్రెస్ లేకుండా? ఇంకే స్ట్రెస్ వస్తే ఎలా ఉండాలి? స్ట్రెస్ కి హెల్త్ కి డైరెక్ట్ రిలేషన్షిప్. ఇంకా మన వ్యూవర్స్ కి కూడా అందరికి తెలుసు కదా, నీకు స్ట్రెస్ పెరిగిపోయింది, నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు, నెక్స్ట్ లెవెల్లో డిప్రెషన్, నెక్స్ట్ లెవెల్లో లోన్లీనెస్, ఆ నెక్స్ట్ లెవెల్లో డిప్రెసివ్ థాట్స్, సూసైడల్ థాట్స్ వస్తాయి. ఇంకా ఇది సైకిల్ వెళ్తూనే ఉంటుంది. ఆ సైకిల్ ని నువ్వు బ్రేక్ చేయాలంటే ఫస్ట్ నీకు ధైర్యం రావాలి. కరెక్ట్. ఎమోషన్లో ఒకటి ఏంటంటే భయం వేస్తుంది, ఫియర్ వస్తుంది. ఆ ఫియర్ తర్వాత స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యూచర్ నుంచి వస్తుంది కదా. ప్రెసెంట్ లో జరిగిపోయింది ఏదో, లేదా పాస్ట్ లో జరిగిందని తలుచుకొని బాధపడటం, అది డిప్రెషన్, అది వేరు. స్ట్రెస్ లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ లో. ఫ్యూచర్ కి నీకు భయం వేస్తోందంటే నీకు స్ట్రెస్ అక్కడ తగ్గించుకోవాలి అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ రాదా, హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు ఉండాల్సిందే. కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్. ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఒక 3 years బ్యాక్ మా ఇంట్లో వచ్చిన కండిషన్ కి అసలు నా జుట్టు ఊడిపోయింది రాదా, అసలు హెయిర్ ఫాల్ అయిపోయి నేను అందులో ఇంకా నా లైఫ్ ఇలానే ఉంటుందేమో, ఇంకా ఇలానే లైఫ్ లీడ్ చేయాలా, ఒక అన్హ్యాపీ మదర్గా మూల కూర్చొని ఇంకేం చేయలేక పిల్లల లైఫ్లో అన్నీ అవుతుంటే చూస్తూ బాధపడ్డమేనా ఇంకా నేను చేయాల్సిందని ఆ టైంలో నేను నిర్ణయం తీసుకున్నా. ఒకటి అన్నీ ఒకటేసారి సాల్వ్ చేయలేనేమో, 8 problems ఒకటేసారి వచ్చాను, అన్నీ ఒకటేసారి అవ్వకపోవచ్చు, బట్ స్టెప్ బై స్టెప్ లెట్ మీ సాల్వ్ వన్ బై వన్ ఆఫ్టర్ ది అదర్. అది నాకు ఎంత హెల్ప్ అయిందో తెలుసా. అన్నీ ఒకటేసారి చేయడానికి మనం ట్రై చేయటం వల్ల స్ట్రెస్ పెరుగుతోంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. అన్నీ చేయడానికి ఒకటేసారి ట్రై చేయకండి. నీకు ఒకటి సింపుల్ గా చెప్తాను, నువ్వు ట్రై చేయరాదా. మన బ్రెయిన్ చాలా మంది మల్టీ టాస్కింగ్ స్మార్ట్ వర్క్ అంటారు కదా. నువ్వు రైట్ హ్యాండ్ని క్లాక్ వైజ్ తిప్పు, క్లాక్ వైజ్ తిప్పుతుండు, ఇలా క్లాక్ వైజ్ తిప్పుతుండు. నీ లెఫ్ట్ హ్యాండ్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పు, నీ లెఫ్ట్ ఫుట్ రైట్ హ్యాండ్ క్లాక్ వైజ్. కష్టమే. ఈలో 5 balls ఇలా అంటుండు, ఈలో 5 balls లెఫ్ట్ అండ్ రైట్ అంటుండు. యూ కెనాట్ డూ 3 things టుగెదర్. ఒకటేసారి నువ్వు రైట్ హ్యాండ్కి ఒక కమాండు, లెఫ్ట్ హ్యాండ్కి ఆపోజిట్ కమాండు, కళ్ళకి ఇంకో కమాండు ఇస్తే నీ బాడీలో కన్ఫ్యూజన్ వస్తుంది చూసావా, అక్కడి నుంచి వస్తుంది స్ట్రెస్. మల్టీ టాస్కింగ్గా నా తలకాయ ఒక దాని తర్వాత ఒకటే మన బ్రెయిన్ ఫోకస్ చేయగలదు. వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్కి ఏం చేయాలంటే ABCD మెథడ్ ఇంపార్టెంట్ రాదా. ఈరోజు నువ్వు చేయాల్సిన 5 tasks ఏంటో రాయండి. బుక్లో రాసుకున్న తర్వాత బిగ్ ఫ్రాగ్స్ అంటాం. 80% నేను దేనిపైన అయితే ఫోకస్ చేసి ఆ పని ఫినిష్ అయిపోతుందో రెస్ట్ ఆఫ్ ద డే నేను ప్రశాంతంగా పని చేసుకోవచ్చు, రైట్. ఆ 80% బిగ్ ఫ్రాగ్ అంటాం. అది ఏంటి, అది కనిపెట్టి అది జరిగిపోతే నువ్వు ఈరోజు స్ట్రెస్ రిలీఫ్గా ఉండొచ్చు పడుకునేటప్పుడు. అదేంటో కనిపెట్టి నంబర్ A అని మార్క్ చేయండి. తర్వాత BCDE ఈ 5 అయిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం. వీళ్ళు ఏం చేస్తారంటే 10, 15, 20, 9 అన్నీ 30 ఒకటే రోజు చేసేయాలా. మనిషికి 24 గంటలే ఉన్నాయి. 24 hours మనిషి ఎంత స్ట్రెచ్ చేసినా నీ ప్రొడక్టివ్ అవర్స్ 8 to 10 hours కంటే ఉండదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, వీకెండ్స్లో కూడా నువ్వు వర్క్ చేయాల్సినంత సిస్టమ్ తయారైపోయింది. మొన్న ఎవరు అడిగారంట, నువ్వు వీకెండ్స్లో నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేద్దంటే నీ వైఫ్ ముఖం నువ్వు ఎంతసేపు చేస్తావు అని అడిగాడు బాస్. ఎంతసేపు చూస్తావు అంటే ఫ్యామిలీ టైం నువ్వు లైట్ తీసుకోరా, నీ వర్కే ఇంపార్టెంట్ అని పని ప్రోగ్రామింగ్ జరుగుతుంది. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బి నోటెడ్, యూట్యూబ్లో వర్క్ చేస్తున్నవాడు అప్లోడ్ చేసి వీడియోస్ పెట్టుకుంటున్న వాళ్ళకి ఇన్కమ్ అన్నా వస్తుంది.
కానీ వేరే వాళ్ళ రీల్స్ నువ్వు టుక్కు 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 అని నువ్వు తిప్పటం వల్ల నీ బాడీలో డోపమైన్ అనే ఒక కెమికల్ ఉంది. దట్ ఈస్ నాట్, అది కూడా హ్యాపీ కెమికలే, బట్ వెరీ స్మార్ట్ కెమికల్. దాన్ని కరెక్ట్గా నువ్వు హ్యాండిల్ చేయలేదంటే స్ట్రెస్ పెరిగిద్ది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వి నోటెడ్. డోపమైన్ హైజాక్ అంటాం రాదా. ఆ డోపమైన్ హైజాక్ కావాలంటే బ్రౌజ్ చేయొచ్చు మన వ్యూవర్స్ కూడా. నువ్వు 30 seconds, ఒక 60 seconds షార్ట్స్ కూడా చూడలేక 60 secondsలో 4-5 షార్ట్స్ చూస్తున్నారంట ఇప్పుడు జనాలు. ఒకప్పుడు 50-50 మ్యాచెస్ చూడగలిగే వాళ్ళు 20-20కి దిగిపోయాం. 20-20 మ్యాచెస్కి కూడా ఉండలేక ఇంకా తక్కువ తెంచుకుంటూ వస్తున్నాం. అంటే దిస్ ఇస్ ద సిస్టంలోనే స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం సిస్టమ్ని ఏం చేయలేం, కానీ నేను ఆ సిస్టమ్కి కోపప్ అవ్వగలిగే సర్వైవల్ స్ట్రాటజీస్ని హ్యాపీగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ ABCD మెథడ్ వాడుకోండి. అండ్ డోంట్ ట్రై టు ఫినిష్ ఆల్ ద టాస్క్స్ ఇన్ ఎ డే. ఒక రోజులోనే అన్ని నేను చేయాలని అస్సలు పెట్టుకోవద్దు. వారం మొత్తం నేను ఫినిష్ చేయాల్సిన టాస్క్స్ ఏంటో రాయండి. యా, వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మండే ఎందుకు స్ట్రెస్ పెరుగుతుంది అందరికీ అంటే, మండే రోజే అన్ని చేసేయాలని ట్రై చేస్తారు. డివైడ్ చేయండి. మిడిల్లో బ్రేక్ తీసుకోండి. 2-3,000 శాలరీ పోయినా ఏం పర్లేదు. రిలాక్సేషన్ కావాలంటే గో హ్యావ్ యువర్ టైమ్, జస్ట్ గో రిలాక్స్ అండ్ కమ్ బ్యాక్. బ్రేకింగ్ ద ప్యాటర్న్స్ ఈజ్ ఇంపార్టెంట్ రాదా. లేకపోతే నీ బాడీలో స్ట్రెస్ పెరగటం వల్ల, ఎక్కడికక్కడ నువ్వు రిలీజ్ చేయకపోవటం వల్ల బ్లాకేజెస్ అవుతాయి. ఎమోషనల్ బ్లాకేజెస్ కూడా ఉంటాయి. ఆ బ్లాకేజ్, ఇప్పుడు సపోజ్ నాకు ఈరోజు నీ మీద కోపం వచ్చింది, కానీ నాకు వర్క్ ఎక్కువ ఉంది, సో నేను నీ మీద కోపాన్ని పోస్ట్ పోన్ చేశాను. నేను ఎంత 24 hours పోస్ట్ పోన్ చేశాను. సపోజ్ రేపు నీతో మాట్లాడాలి, కానీ రేపు 24 hours తర్వాత పర్లేదు అని వదిలేశాను, నీతో డిస్కసే చేయలేదు. ఆ కోపం ఏమవుతుంది, అక్కడే అయిపోయింది. ఆ వాల్ క్లోజ్ చేసింది. అది నెక్స్ట్ టైం నువ్వు కలిసేసరికి దొంగ మొహంది నన్ను లాస్ట్ టైం అనేది అంటారు. దట్స్ అ నెగటివ్ ఇంప్రెషన్ ఐఎమ్ క్రియేటింగ్. మళ్ళీ నేను ఆ లెవెల్ నుంచి ఆపరేట్ చేస్తాను. యాడ్ అయ్యి నా బాడీలో నా హార్ట్ వాల్కి బ్లాకేజ్ అవుతుంది. అది ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ సప్రెషన్స్ వద్దు మనకి. స్ట్రెస్కి వెరీ ఇంపార్టెంట్. అంటే నేను ఎమోషనల్ వెల్నెస్ కోచ్ కాబట్టి నా సబ్జెక్ట్లోకి తీసుకొస్తాను, బట్ నేను స్టడీ చేశాను. హెల్త్కి దీనికి చాలా డైరెక్ట్ ప్రపోర్షనల్. బేసిక్గా భయం ఎక్కువ మనిషికి. లోపల ఫియర్ అనే ఎమోషన్ లేకపోతే మనం ఇలా ఉండం. ఫియర్ మనల్ని కాపాడిద్ది కాదనట్లా, కానీ బియాండ్ ద లెవెల్ పెరిగినప్పుడు మన బాడీ తీసుకోలేదు. ఆ బియాండ్ ద లెవెల్ వెళ్ళాలంటే నీకు హెల్త్ ఇన్సూరెన్స్ నేను కాపాడిద్ది. ఎలానో చెప్పనా, నాకు డబ్బులు లేవు, ఇప్పుడు వాడికి ఫీవర్ వచ్చింది, నేను ఎలా తీసుకెళ్ళాలి? నీకు తెలుసా, యుఎస్కి వెళ్ళి సెటిల్ అయ్యి వాళ్ళు సంపాదించేదే లక్షల్లో కదా. అంత లక్షల్లో సంపాదించినా వాళ్ళ డబ్బుల కోసమే ఇండియా నుంచి సపోజ్ మైగ్రేట్ అయ్యి యుఎస్కి వెళ్ళినా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా కొట్టుకుంటారు తెలుసా రాదా. ఎందుకో తెలుసా, వాళ్ళకి అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ లక్షలు అంటే కోట్లలో ఖర్చు పెట్టాలి వాళ్ళు. అంత ఖర్చు వాళ్ళు భరించలేరు కాబట్టి హెల్త్ ఇష్యూసే రావద్దు అని నెగ్లెక్ట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదా అతిగా కేర్ తీసుకుంటారు. పొరపాటున హెల్త్ ఇష్యూ వచ్చిందా, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని జుట్లు పీక్కుంటే లెక్క. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉన్నట్లా. ఇక్కడ తీసుకుంటారా బాబు, నేను యుఎస్ సిటిజన్స్ కూడా అదే చెప్తాను, నా హెల్త్ ప్లానర్ ఇన్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్. నాకు తెలుసు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని పక్కన మా ఇంట్లో పెట్టాక ఎంత రిలీఫ్గా ఉన్నాం తెలుసా. ఎందుకు, హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా మనకి ఎక్కడ కాపాడుతుంది, సడన్గా జరిగే ప్రమాదాలని అది కాపాడిద్ది. నువ్వు ఎంత ఒక 10-15% పే చేస్తే సరిపోద్ది. నువ్వు సడన్గా 10 లక్షలు ఖర్చు నీ మీద వచ్చి పడ్డాయి, నీ దగ్గర డబ్బులు లేవు, వస్తుంది కదా నీకు స్ట్రెస్. అక్కడ పేషెంట్ ఎలా ఉండదు, ఇక్కడ మనం పేషెంట్ ఇంకో బెడ్లో మనం బుక్ చేసుకుని ఆశ్చర్యపోను ఆ స్ట్రెస్. సో హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్సెస్. మనకు అది కూడా హెల్ప్ చేస్తాం రాదా. హెల్త్ కేర్ అడ్వైజర్ ఇన్ హెల్త్ కేర్ హెల్త్ లో చేస్తాను, కావాలంటే ఆ టీమ్ కి కూడా కనెక్ట్ చేయగలం మనం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాధా.